అది బాగుంది, చాలా బాగుంటుంది. అయితే బాగా ఈజీగా బాగా చెప్తున్నానండి. బాగుంటుంది. అది నాకు భయం అవుతుందప్ప, నాకు ఎక్కాలంటే మరి. పర్లేదు ఈజీగానే ఉంటుంది, ఎక్కి ఆడచ్చు, బాగా స్పీడ్ గా కొనచ్చు. అవును, బాగా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా. అయితే అయ్యో, ఇదేదో పడి తట్టుకుంది. అలవాటు లేకపోతే వద్దు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. లేదండి పర్లేదు, బాగా ఆడచ్చు, సింపుల్ ఇది. తనకంటే ప్రాక్టీస్ ఉంది, మీకు లేదు కదా. ఫుల్ స్పీడ్ ఆడడం కదా, ఏం పర్లేదు, ఆడండి. అవునా, బాగుంటుందా? బాగుంటుంది. బ్రదర్, మీకు ప్రాక్టీస్ లేదు, మీరు తొందరపడి తనలాగా మీరు చేయడానికి పోవద్దు. ఏం కాదండి, తనకంటే ప్రాక్టీస్ ఉంది, మీకు లేదు. చూడండి బ్రదర్, ఎందుకంటే దీని వలన చాలా మందికి దాన్ని వాడుకునే విధానంలో వాడుకోక ప్రమాదంలో పడిపోయిన వారు ఉన్నారు, దెబ్బలు తిన్నవారు ఉన్నారు. పెడుతుంటారు, ఏం పర్లేదు కదా, బాగా ఆడచ్చు, బాగుంటుంది కదా. మీకు అలవాట్లేదు బ్రదర్, దిగిరండి. మాట్లాడలేదు కదా, ఏం పర్వాలేదు అంటున్నాడు కదా, నేను ఆడుకొని వస్తాను. పోటీ నేను చెప్పినా మీరు వినట్లేదు కదా, నేనైతే వెళ్ళొస్తాను. సరే, మనం ఆడుకొని వెళ్తాం, నిదానం కాల్సి. సరేలే, మనం ఆడుకొని పోదాం. స్పీడ్ స్పీడ్ ఆడండి కదా. అన్నా, ఫస్ట్ టైం మీకు చెప్పినాను కదా ఇలా జరుగుతుందని కూడా. తమ్ముడు, ఇందాకే ఫస్ట్ టైం అతను పిలిచినప్పుడే నీకు చెప్పాను. ఆ టైంలో మీరు ఏంటంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. సో ఏంటంటే ఎవరైనా ఒక మాట మనకు చెప్పినప్పుడు మంచి దాన్ని వినాలి. అవును, నిజమే.